మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 13th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సేవా తీర్థ్ కాంప్లెక్స్. సేవా తీర్థ్ కాంప్లెక్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టుడే ఇవాళ న్యూఢిల్లీలో సేవా తీర్థ్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. సేవా తీర్థ్ కాంప్లెక్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, సేవా తీర్థ్ కాంప్లెక్స్ అని చెప్పేసి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆఫీస్ ఏదైతే ఉంటుందో ప్రధానమంత్రి కార్యాలయం, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, PMO కార్యాలయాన్ని మారుస్తూ ఉన్నారు. ఆ PMO కార్యాలయం పేరుని మార్చారు. ముఖ్యంగా PMO కార్యాలయం ఉండే కాంప్లెక్స్ పేరుని మార్చడం జరిగింది. దాని పేరే సేవా తీర్థ్ అని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ యొక్క నేమింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పేర్లు పెడతా ఉంది. ఉదాహరణకు మనకి స్టేట్ గవర్నర్స్ ఉండే అధికారిక నివాసాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ భవన్ని లోక్ భవన్ అని చెప్పేసి, అలానే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అధికారిక నివాసాలు రాజ్ నివాసులని లోక్ నివాసులుగా పేరు మార్చడం జరిగింది. అలానే రాజ్పత్ని కర్తవ్యపత్గా పేరు మార్చడం జరిగింది. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అధికారికంగా ఉండే నివాసము, ప్రైమ్ మినిస్టర్స్ అఫీషియల్ రెసిడెన్స్, ఆయన నివాసం ఉండే ప్రదేశాన్ని కూడా ఆయన నివాసం ఉండే స్థలం, ఇల్లు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లోక కళ్యాణ మార్గ్గా మార్చారు, లోక కళ్యాణ మార్గ్. సో ఈ కాంటెక్స్ట్లో మనం అసలు ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఈ కర్తవ్య భవను, కర్తవ్య పత్తు, ఇటువంటివన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఫస్ట్ మనము సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవాలి. సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్, సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇండియాకి సంబంధించి, ముఖ్యంగా భారత ప్రభుత్వానికి సంబంధించి గవర్నెన్స్ బిల్డింగ్స్, ఈ పరిపాలన కొనసాగించాలి అంటే బిల్డింగ్స్ అవసరం కదా. వివిధ మంత్రిత్వ శాఖలకి వివిధ కార్యాలయాలు ఉండాలి. కొలోనియల్ పీరియడ్ టైంలో, ముఖ్యంగా బ్రిటిష్ పీరియడ్ సమయంలో, బ్రిటిష్ కాలంలో మనకి ఎక్కువగా అవి ఢిల్లీలోని నార్త్ బ్లాకు, సౌత్ బ్లాక్లో ఉండేవి. ఉదాహరణకు ఇండియా గేట్ నుంచి ప్రెసిడెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో, అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజ్పథ్గా అప్పట్లో పిలిచేవాళ్ళు. సో ఈ కలోనియల్ పీరియడ్, ఈ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లంతా కూడా మనము మార్చాలి, వీటి ప్లేస్లో కొత్తవి నిర్మించాలి, తద్వారా గవర్నెన్స్ని మోడర్నైజ్ చేయవచ్చు, పరిపాలనని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు, అత్యుత్తమ పరిపాలనను అందించవచ్చు అని చెప్పేసి సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని 2019లో స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. 2019లో ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్కి దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతే కదా. బిల్డింగ్లు నిర్మించాలి అంటే గృహ నిర్మాణ శాఖే కరెక్టు. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అసలు ఏమి నిర్మించబోతున్నారు, ఏమి నిర్మించారు ఆల్రెడీ మనం తెలుసుకోవాలా. ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో న్యూ పార్లమెంట్ బిల్డింగ్, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించారు. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కొత్త పార్లమెంట్ బిల్డింగు త్రిభుజాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో. ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించారు. అలానే కామన్ సెంట్రల్ సెక్రటరియేట్,
కామన్ సెంట్రల్ సెక్రటరియేట్, ఒక సెక్రటరియేట్ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. కామన్ సెంట్రల్ సెక్రటరియేట్. ఇప్పుడు దీని పేరే కర్తవ్య భవన్. కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ పేరు కర్తవ్య భవన్. అలానే ఈ రాజ్పథ్ ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇండియా గేట్ నుంచి ఈ రాష్ట్రపతి భవన్కి 3 కిలోమీటర్లు ఉంటుంది. మామూలుగా రిపబ్లిక్ డే పరేడ్ అక్కడే నిర్వహిస్తారు. ఆ ప్రాంతాన్ని కూడా కర్తవ్య పథ్గా మార్చారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఆ సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించాలి, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని, కామన్ సెంట్రల్ సెక్రటరియేటు, అలానే రాజ్పథ్ని కాస్త కర్తవ్య పథ్గా మార్చి దాన్ని రీడెవలప్ చేయాలి, బాగా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3 కాంపోనెంట్స్తో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అందులో భాగమే మనకి ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ముఖ్యంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో ఎక్కువగా ఈ వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉండేవి. ఇప్పుడు వాటిని ఆ నార్త్ బ్లాక్ని, సౌత్ బ్లాక్ని ఖాళీ చేసి వెకేట్ చేసి ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయ్యారు. సో ఇవాళ ప్రారంభించారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్లో ఏముంటాయి అసలు. ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇది ఒక్కటే ఉండదు. దీంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు జాతీయ భద్రతా మండలి సెక్రటరియట్ అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్, మరియు క్యాబినెట్ సెక్రటరియట్ అంటే క్యాబినెట్ సెక్రటరియట్ కార్యాలయం. ఇవి 3 ఉంటాయి. ఇవి గతంలో న్యూఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉండేవి. సో గుర్తుపెట్టుకోండి, సేవా తీర్థులు ఈ 3 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో క్వశ్చన్ దీనిపైనే ఫ్రేమ్ చేశాం మనము. ఇక అలానే మోడీ గారు ఇవాళ కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2 ఈ 2 బిల్డింగ్స్ని ప్రారంభించారు. ఇందాక చెప్పుకున్నాం కదా, కర్తవ్య భవన్ అంటే కామన్ సెంట్రల్ సెక్రటరియేట్. మరి ఇందులో ఏముంటాయి? ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు, డిఫరెంట్ మినిస్ట్రీస్కి చెందిన ఆఫీసెస్ ఉంటాయి. మరి ఆ మంత్రిత్వ శాఖలు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీసు, డిఫెన్స్ మినిస్ట్రీ, హెల్త్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎడ్యుకేషన్, కార్పొరేట్ అఫైర్స్ కార్పొరేట్ వ్యవహారాలు, అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యాలయాలు, లా మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ట్రైబల్ అఫైర్స్. సో ఇట్లా ఓవరాల్గా 11 మినిస్ట్రీస్కి సంబంధించిన మనకి కార్యాలయాలు ఉన్నాయి. సో మరి ఈ బిల్డింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇవన్నీ కూడా డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్, అంటే డిజిటల్గా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. రెన్యూబుల్ ఎనర్జీతో నడుస్తాయి ఇవి. రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరులు. వీటికి 4 స్టార్ గృహ రేటింగ్ కూడా ఉంది. 4 స్టార్ గృహ రేటింగ్ అంటే ఇవి సస్టైనబుల్ బిల్డింగ్స్, అంటే వీటి వల్ల కర్బన ఉద్గారాలు పెద్దగా రావు, చాలా అద్భుతమైన బిల్డింగ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కర్తవ్య భవన్ 1 and 2లో ఏముంటాయి, ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్లో ఏముంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం ఉండే ప్రదేశం ఏది అంటే సేవా తీర్థ్ కాంప్లెక్స్. అదే ప్రధానమంత్రి అధికారిక నివాసం, ఆయన నివాసం ఉండే ప్రదేశం ప్రైమ్ మినిస్టర్స్ అఫీషియల్ రెసిడెన్స్ అయితే లోక కళ్యాణ మార్గ్. అట్లా మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఐజీబీసీ ప్లాటినం మేజర్ పోర్ట్, ఇండియాస్ ఫస్ట్ ఐజీబీసీ ప్లాటినం మేజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్ట్, తమిళనాడు. పోర్ట్స్ అగైన్ వార్తల్లో ఉన్నాయండి. మేజర్ పోర్టు. ఇక్కడ ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ అని చెప్పేసి ఇస్తుంది బిల్డింగ్లకి. అయితే ప్లాటినం రేటింగ్ అనేది హైయెస్ట్ సర్టిఫికేషన్, ఈ ఐజీబీసీ ఇచ్చే అత్యుత్తమ రేటింగ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ బిల్డింగ్లో అయితే సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ ఉన్నారో, అంటే ఏ బిల్డింగ్లో అయితే ఈ శక్తిని కాపాడేలాగా ఎనర్జీ కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు, శక్తిని కాపాడేలాగా అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని విడుదల చేయకోకుండా రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వాటర్ని కన్జర్వ్ చేయడం కోసం నీటి వనరుల్ని అత్యంత సమర్థవంతంగా ఏ బిల్డింగ్ అయితే ఉపయోగించుకుంటుంటుందో అటువంటి బిల్డింగ్లకి జనరల్గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఇస్తుంది. బట్ ఇప్పుడు ఈ ప్లాటినం రేటింగు వివో చిదంబరనార్ పోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది. సో వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు, గతంలో దీన్ని ట్యూటికోరన్ పోర్ట్ అనేవాళ్ళు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఇది ఏమి ఘనత సాధించింది అంటే ఈ వివోసి పోర్ట్ పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అంతా కూడా 100% రెన్యూబుల్ ఎనర్జీతో నడుస్తూ ఉన్నాయి, మొత్తం పునరుత్పాదక శక్తి వనరులతో నడుస్తూ ఉన్నాయి. ఈ పోర్టుకి సంబంధించిన బిల్డింగ్స్కి 0 మరియు 0+ సర్టిఫికేషన్స్ కూడా వచ్చాయి. పోర్టుకి సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి
మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఈ యొక్క పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ శూన్య మరియు శూన్య ప్లస్ అనే సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది శూన్య అంటే నెట్ జీరో ఎనర్జీ అంటే ఏంటి? నెట్ జీరో ఎనర్జీ అంటే ఒక పోర్ట్ కావచ్చు, ఒక బిల్డింగ్ కావచ్చు, ఎంత ఎనర్జీని అయితే వినియోగించుకుంటా ఉందో అంతే ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్నే నెట్ జీరో అంటారు, శూన్య అంటారు. అంటే ఏంటి? ఒక బిల్డింగు 100 యూనిట్ల ఎనర్జీని యూజ్ చేసుకుంటా ఉంది తమ అవసరాల కోసం. అట్ ద సేమ్ టైం 100 యూనిట్ల ఎనర్జీని ఉత్పత్తి చేస్తే, ప్రొడ్యూస్ చేస్తే అది శూన్య, నెట్ జీరో. ఇక్కడ శూన్య ప్లస్ అంటే ఒక బిల్డింగు ఎనర్జీని యూజ్ చేసుకునే దానికంటే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే, ఎనర్జీని వినియోగించుకునే దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే దాన్నే శూన్య ప్లస్ అంటారు. అంటే మరి ఈ వివోసి పోర్ట్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో, కొన్ని బిల్డింగ్లు, అన్ని కాదు, కొన్ని బిల్డింగ్లు అవి వినియోగించుకునే ఎనర్జీ కంటే కూడా ఉత్పత్తి చేసే ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో అందుకు ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక ఇండియాలో మేజర్ పోర్ట్స్ 13 ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. 13 ప్రధాన ఓడరేవులు. 13వది మహారాష్ట్రలోని వధ్వన్ పోర్ట్గా నిర్మిస్తూ ఉన్నారు, వధ్వన్ పోర్ట్. నెక్స్ట్ వన్, స్త్రీ సురక్ష స్కీమ్. కేరళ గవర్నమెంట్ స్త్రీ సురక్ష అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది ఒక పెన్షన్ స్కీము, మహిళలకు సంబంధించి ఉమెన్ కోసము ఒక పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేసింది కేరళలోని ఎల్డిఎఫ్ గవర్నమెంట్. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి ఈ పథకం కింద ఎంత పెన్షన్ ఇస్తారో మనం తెలుసుకోవాలి. ఈ పథకం కింద ఉమెన్ ఎవరైతే 35 to 60 ఇయర్స్ ఉంటారో, 35 నుంచి 60 ఏళ్ళ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంత్కి 1000 రూపీస్ పెన్షన్, నెలకు 1000 రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుంది. మరి ఎవరు అర్హులు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలు, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. అలానే ఏ మహిళలు అయితే ఇతరత్రా సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా ఉంటారో, అంటే కొంతమంది మహిళలకి జనరల్గా పెన్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని రకాల పథకాల కింద, బట్ ఏ మహిళలకైతే అదర్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి వాళ్ళకి అర్హత ఉండదో వాళ్ళు అర్హులు ఈ పథకం కింద. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 35 to 60 ఇయర్స్ ఉమెన్ మంత్కి 1000 రూపీస్ పెన్షన్ కేరళ. తద్వారా ఈ స్కీమ్ ద్వారా కేరళలో సుమారుగా 10.18 lakh ఉమెన్కి లబ్ధి చేకూరబోతోంది. 10.18 లక్షల మహిళలకి లబ్ధి చేకూరబోతూ ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్, హ్యాపీ సండే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు February 22న రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ హ్యాపీ సండే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతోంది. మరి హ్యాపీ సండే ఏంటి? పేరులోనే ఉంది, హ్యాపీగా ఉండాలి. మరి ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్లో, ఈ పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, మున్సిపాలిటీలు, ఇటువంటి ప్రాంతాల్లో ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండాలి, ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలి, మంచి బాండింగ్ ఉండాలి, వాళ్ళ మధ్యన సరైన వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ స్కీమ్ని, ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతోంది. ఆల్రెడీ గతంలో ఈ ప్రోగ్రాము 2014 నుంచి 19 వరకు కూడా రన్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని రీలాంచ్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మరి తెలుసుకోవాల్సింది, ఇది ఒక అర్బన్ హ్యాపీనెస్ నైబర్హుడ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు, అర్బన్ హ్యాపీనెస్. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మంత్లో ఎవ్రీ మంత్ 2nd సండే 4th సండే, ప్రతి నెల 2వ ఆదివారము 4వ ఆదివారాల్లో అన్ని నగరాలు పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్బన్ లోకల్ బాడీ, ఒక పట్టణంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క కామన్ పబ్లిక్ స్పేసెస్ ఉంటాయి కదా, పార్కులు, అటువంటి వాటి చోట యోగా నేర్చుకోవడము, మెడిటేషన్ చేయడము, సైక్లింగు, హెల్తీ లైఫ్ స్టైల్స్, ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం, అటువంటి కార్యక్రమాలను చేపడతారు. తద్వారా ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీ మంత్ 2nd సండే 4th సండే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అర్బన్ లోకల్ బాడీస్కి ఇది కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణ ప్రాంతాలు అర్బన్ లోకల్ బాడీస్. అర్బన్ లోకల్ బాడీస్ అంటే నిన్న తెలుసుకున్నాం కదా, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జూన్ 1, 1993లో అమల్లోకి వచ్చింది. June 1, 1993న ఇంప్లిమెంట్ అవ్వడం మొదలుపెట్టిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం.
సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి ఆస్పిరెంట్స్కి. అర్బన్ లోకల్ బాడీస్ వచ్చింది కాబట్టి నిన్న మనం తెలుసుకున్నాం కదా, జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్గా డివైడ్ చేశారని చెప్పేసి. అప్పుడు ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీస్కి ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్, మనం దానికి ట్రిక్ కూడా చెప్పాం. తప్పకుండా ఆ ఆర్టికల్ ఏ దాని నుంచి ఎంతవరకు ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, వైట్ రెవల్యూషన్ 2.0. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహకార మంత్రిత్వ శాఖ వైట్ రెవల్యూషన్ 2.0ని లాంచ్ చేసిందని చెప్పేసి యూనియన్ హోంమంత్రి అమిత్ షా గారు, అలానే ప్రస్తుతం ఆయన కోఆపరేషన్ మినిస్టర్, సహకార మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన లోక్సభలో రిప్లై ఇచ్చారు. సో ఈ కాంటెక్స్లో వైట్ రెవల్యూషన్ 2.0 అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? పాల విప్లవము. ఈ వైట్ రెవల్యూషన్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో డైరీ సెక్టార్ని డెవలప్ చేయాలి, హై ప్రొడక్టివిటీ, ఈ యొక్క పాల ఉత్పత్తిని అధికంగా సాధించాలి అని చెప్పేసి. ఈ వైట్ రెవల్యూషన్ పితామహుడు వచ్చేసి వర్గీస్ కురియన్, కేరళకు సంబంధించిన వ్యక్తి. ఆయన అమూల్లో కూడా పనిచేశాడని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ వైట్ రెవల్యూషన్ 2.0 ముఖ్య ఉద్దేశం వచ్చేసి డైరీ కోఆపరేటివ్స్ని ఇంకో బలోపేతం చేయాలి, డైరీ కోఆపరేటివ్స్ని ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఇంకా ఏ ప్రాంతాల్లో అయితే ఈ డైరీ కోఆపరేటివ్స్ లేవో అక్కడ కూడా వీటిని ఏర్పాటు చేయాలి. అన్కవర్డ్ ఏరియాస్లో కూడా డైరీ కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేయాలి. మహిళలకి ముఖ్యంగా ఆర్థిక చైతన్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నిన్ననే మనం తెలుసుకున్నాం. 2025 బేసిక్ యానిమల్ హస్బెండరీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డైరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఈ యొక్క అగ్రికల్చరల్ మంత్రిత్వ శాఖ కింద ఉండే, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద ఉండే డైరీ మరియు పాడి పరిశ్రమ విభాగం ఏదైతే ఉందో, యానిమల్ హస్బెండరీ విభాగము, బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ గణాంకాలు విడుదల చేసింది 2025. నిన్ననే మనం తెలుసుకున్నాం. ఇండియా మిల్క్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక భారతదేశంలో మిల్క్ ప్రొడక్షన్, పాల ఉత్పత్తిలో టాప్ 3 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ యూపీ, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ మహారాష్ట్ర అని తెలుసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న పాలల్లో 25% భారతదేశం నుంచే వస్తూ ఉంది. వరల్డ్ వైడ్ టోటల్ మిల్క్ ప్రొడక్షన్లో 25% షేరు మన కంట్రీనే. సో మరి ఇప్పుడు ఏం చెప్తా ఉంది స్టాట్స్ వచ్చేసి, వైట్ రెవల్యూషన్ 2.0 ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాబోయే 5 ఏళ్లలో ఈ పాల సేకరణ అనేది 50% పెరగాలి. రాబోయే 5 ఏళ్లలో డైరీ కోఆపరేటివ్ సంస్థలు సేకరించే పాల సేకరణ 50% పెరగాలి. అలానే 2028-29 కల్లా రోజుకు 1,007 lakh కేజీల మిల్క్ని సేకరించాలి. అంటే ఇక్కడ lakh కేజీల్లో ఇవ్వడం జరిగిందండి మనకి డేటా. 2028-29 కల్లా ఒక రోజుకు 1,007 లక్ష కేజీల పాలను సేకరించాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇక అలానే అన్కవర్డ్ ఏరియాస్, ఈ డైరీ కోఆపరేటివ్స్ లేని ఏరియాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలి. మరి ఈ వైట్ రెవల్యూషన్ 2.0కి ఫండింగ్ ఎవరిస్తారు, నిధులు అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2.0. అలానే ఈ ప్రోగ్రామ్ కింద కొత్తగా 75,000 డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న 46,422 46,422 డైరీ కోఆపరేటివ్ సొసైటీలని బలోపేతం చేయబోతున్నారు. వీటిని మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దబోతున్నారు, వీటిని స్ట్రెంగ్తెన్ చేయబోతున్నారు, మోడర్నైజ్ చేయబోతున్నారు. ఇక ఇండియాలో ప్రస్తుతం డైరీ వర్క్ ఫోర్స్ అంటే ఈ డైరీ రంగంలో పనిచేసే శ్రామికులలో 70% ఉమెనే ఉన్నారు. అంటే మహిళలే పాడి పరిశ్రమని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది వైట్ రెవల్యూషన్ 2.0 కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ పాయింట్స్ తప్పకుండా రాసుకోండి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కొత్త సిపిఐ బేస్ ఇయర్ 2024 ప్రకారం జనవరిలో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం 2.75%. న్యూ సిపిఐ బేస్ ఇయర్ 2024 ప్రకారం జనవరిలో ఇండియా యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 2.75% ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఫస్ట్ మనము సిపిఐ గురించి తెలుసుకోవాలండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రీటైల్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. మరి ఇక్కడ రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేది, దీన్ని ఎవరు ఇస్తారు ఈ డేటా అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ డేటాను తయారు చేస్తుంది. ఇక రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రీటైల్ రంగం అంటే మనము ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు పాలు, పండ్లు, ఇవన్నీ కూడా మనం డైలీ కన్జ్యూమ్ చేసే ఐటమ్స్, మిల్క్, ఎగ్స్, ఇటువంటివి. అలానే డైలీ యూస్ చేసే సర్వీసెస్, ప్రతిరోజు మనం ఉపయోగించే సేవలు, ఉదాహరణకు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, రవాణా సేవలు కావచ్చు, ఎడ్యుకేషన్ సర్వీసెస్, విద్యారంగపు సేవలు, ఇలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలకు సంబంధించి ధరల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. ధరలు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి, ఆ ధరల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. లేకపోతే మన కన్జ్యూమర్, వినియోగదారుడు నష్టపోతాడు. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్. సో మరి ఒక ఆర్థిక వ్యవస్థని కరెక్ట్గా అంచనా వెయ్యాలి. ఈ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా, ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఈ ప్రజల యొక్క కొనుగోలు శక్తి బాగుందా లేదా తెలుసుకోవాలి అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచిక చాలా ఇంపార్టెంట్. దీన్నే రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనం కొనేవి ఏవైతే ఉంటాయో వాటి ధరలు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయో తెలిపేదే రీటైల్ ఇన్ఫ్లేషన్. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, సిపిఐని ఎవరు విడుదల చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ సంస్థ. ఇక సిపిఐ విషయానికి వస్తే అసలు సిపిఐలో ఏముంటాయి, అసలు ఈ బేస్ ఇయర్ ఏంటి, బేస్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ బేస్ ఇయర్ గురించి తెలుసుకుందామండి. బేస్ ఇయర్, ఇప్పుడు సిపిఐకి కొత్త బేస్ ఇయర్ని భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు బేస్ ఇయర్ వచ్చేసి 2024. గతంలో బేస్ ఇయర్ సిపిఐకి 2012 ఉండేది. అర్లియర్ సిపిఐకి బేస్ ఇయర్ 2012, ఇప్పుడు 2024కి మార్చారు. ఎందుకు బేస్ ఇయర్ని మారుస్తారు? ఎప్పుడైనా ఒక ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలా, బెంచ్ మార్క్, కంపారిజన్, దానికోసమే బేస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు ఒక దేశం జీడిపి ఉంది, ఒక దేశం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి, మన జీడిపి విలువ ఎంత ఉందో తెలుసుకోవాలంటే బేస్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేస్ ఇయర్ వచ్చేసి నేను 2011 ఒకటి తీసుకున్నాను ఉదాహరణకు. కరెంట్ ఇయర్ వచ్చేసి ప్రస్తుతం మనం 2025 సంవత్సరంలో ఉన్నాం అనుకుందాం, 2025 అనుకుందాం, ఇంకా 2026 ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 2025 వేసుకుందాం. ఇప్పుడు 2011లో మన ఇండియా ఒక 100 యాపిల్స్ని ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. 100 యాపిల్ కాయల్ని ఉత్పత్తి చేసింది. ఒక్కొక్క యాపిల్ ధర 10 రూపాయలు అనుకుందాం, 10 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుంది? మొత్తం విలువ 1000 రూపాయలు, అంటే మన యొక్క జీడిపి విలువ 1000 రూపాయలు. కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరానికి వద్దాం, 2025 సంవత్సరంలో మన దేశం ఒక 120 యాపిల్ కాయలు ఉత్పత్తి చేసింది అనుకుందాం. ఒక్కొక్క యాపిల్ ధర 20 రూపీస్ అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 2400 రూపాయలు, రైట్? 2400 రూపీస్. ఇప్పుడు మన జీడిపి పెరిగిందా లేదా తెలుసుకోవాలా. ఇప్పుడు చూడండి, 2400 మైనస్ 1000 రూపీస్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100 తీసుకుంటే మన జీడిపి అనేది ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది అంటే 2400 మైనస్ 1000, 1400 బై 1000 ఇంటూ 100 కదా. అంటే మన జీడిపి 144% పెరిగింది అనేసి తెలుస్తుంది ఇక్కడ. కానీ మనము బేస్ ఇయర్ ధరలతో క్యాలిక్యులేట్ చేయాలి మన జీడిపిని. ఇక్కడ మనం 20 రూపాయలు వేసాం, అప్పుడు 10 రూపాయలు ఉండింది ధర, 20 రూపాయలకు పెరిగింది అంటే ద్రవ్యోల్బణం కూడా పెరిగింది కదా, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలా. సో 120 యాపిల్ కాయలు, 120 యాపిల్స్ తీసుకుందాము, ధర మాత్రము 10 రూపీస్ వేసామనుకుందాం. 10 రూపీస్ వేస్తే 1200 రూపీస్. 1200 రూపీస్ మైనస్ 1000 బై 1000 ఇంటూ 100 ఎంత అవుతుంది? 200 బై 1000 ఇంటూ 100, అంటే 20% మాత్రమే పెరిగినట్టు మన ఆర్థిక వ్యవస్థ. 140% పెరగలేదు, కేవలం 20% పెరిగింది. ఎందుకంటే మనం బేస్ ఇయర్ ధరనే తీసుకున్నాం, బేస్ ఇయర్ ధరనే తీసుకోవాలా. ఈ ధరను తీసుకోరాదు, 20 రూపాయలు పెరిగింది కదా అంటే ఈ ధరను తీసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగింది కదా, అది ధర తీసుకోరాదు. సో బేస్ ఇయర్ ధరలని తీసుకోవాలి. సో మన జీడిపి 20% మాత్రమే పెరిగింది, అది బేస్ ఇయర్ కంపారిజన్. సో ఇదంతా జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ అండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ బేస్ ఇయర్ అంటే రెఫరెన్స్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇప్పుడు సిపిఐ విషయానికి వస్తే అసలు ఈ కొత్త సిపిఐలో ఏమున్నాయి గుర్తుపెట్టుకోండి. సిపిఐ బేస్ ఇయర్ వచ్చేసి 2024. ఇక మరి ఇందులో కొత్తగా ఏం తీసుకొని వచ్చారు అంటే, గతంలో
ఓల్డ్ సిపిఐలో 6 కేటగిరీలు ఉండేవి. 6 కేటగిరీలు అంటే ఉదాహరణకు ఫుడ్ ఆహారము, హౌసింగు, ఫ్యూయలు ఇంధనము, క్లాతింగ్ ఫుట్వేరు, దుస్తులు ఫుట్వేరు, అంటే వీటికి వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు. హయ్యెస్ట్గా ఫుడ్కి వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు, అంతే కదా. మనం ఎక్కువగా ఆహారాన్నే వినియోగిస్తాం, దానికే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. గతంలో 6 కేటగిరీస్ ఉండేవి, ఇప్పుడు 12 కేటగిరీస్ చేశారండి. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 12 కేటగిరీస్ అని. సో 12 కేటగిరీస్. గతంలో 299 ఐటమ్స్ మాత్రమే ఉండేవి. సిపిఐలో 299 రకాల వస్తువులు సేవలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మరింత పెంచారు. ఇప్పుడు 358 ఐటమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సర్వీసెస్ పైన ఫోకస్ చేశారు, సేవల పైన బాగా దృష్టి సారించారు. ఎందుకంటే మనం సేవలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా. ఇక నుంచి డేటా అనేది ప్రతి మంత్ అవైలబిలిటీ ఉంటుంది, ప్రతి నెల డేటా వస్తుంది. ఆ డేటా కూడా ఇండియా మొత్తానికే కాదు, ప్రతి స్టేట్కి కూడా డేటాని తయారు చేస్తుంది మాస్పీ మంత్రిత్వ శాఖ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ. రూరల్ ఏరియాస్కి సపరేట్ సిపిఐ వస్తుంది, అర్బన్ ఏరియాస్కి సపరేట్ సిపిఐ వస్తుంది ప్రతి నెల. ఇక అలానే డిజిటల్ పద్ధతిలో ఈ ప్రైజెస్ని కలెక్ట్ చేస్తారు, డిజిటల్ పద్ధతిలో ధరల్ని సేకరిస్తారు. ఇక ఆన్లైన్ ప్రైజెస్ని కూడా ఈసారి పరిగణలోకి తీసుకున్నారు. ఆన్లైన్ ప్రైజెస్ అంటే ఏంటివి? మనం ఇప్పుడు ఓటీటీ మూవీస్ చూస్తాం, మూవీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటాం, డబ్బులు చెల్లిస్తాం, వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక అఫీషియల్ గవర్నమెంట్ డేటాని ఉపయోగిస్తున్నారు కొన్ని రకాల సేవల కోసం. హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ అండ్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24, హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ అండ్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24ని ఉపయోగించబోతా ఉన్నారు డేటా తయారు చేయడం కోసం. ఇక అలానే తొలిసారిగా రూరల్ హౌస్ రెంట్ను కూడా తీసుకొని వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు మనము రెంట్కి ఇస్తూ ఉంటాం కదా, ఆ రెంట్ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో ఇవి అండి సిపిఐకి సంబంధించి. మరి ఈ సిపిఐలో వెయిటేజ్ ఫుడ్కి ఎంత ఇచ్చారంటే గతంలో 45.86% ఉండింది వెయిటేజ్, ఇప్పుడు తగ్గించారు. ఫుడ్కి 36.75% ఇచ్చారు వెయిటేజ్, ఫుడ్ అండ్ బెవరేజెస్కి. బెవరేజెస్ అంటే మనకి కూల్ డ్రింక్స్ అవన్నీ వస్తాయి, పానీయాలు, శీతల పానీయాలు. సో ఇది అండి. ఇక అలానే ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్గా ఈ కొత్త సిపిఐ బాస్కెట్లో 358 ఐటమ్స్ ఉన్నాయి. అందులో 308 గూడ్స్, 308 వస్తువులు, 50 వచ్చేసి సర్వీసెస్, 50 రకాల సేవలు ఉన్నాయి. ఇక అలానే ఈ కొత్త సిపిఐలో రూరల్ మార్కెట్స్ను కూడా పెంచారు, గ్రామీణ మార్కెట్లను కూడా 1465కి పెంచారు, అర్బన్ మార్కెట్స్ను కూడా 1395కి పెంచడం జరిగింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను కూడా పరిగణలోకి తీసుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర గర్భ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం, వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రెపాజిటరీ. మనం ఇది లాస్ట్ టైం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర గర్భ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రము, వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రెపాజిటరీ. ఈ పరిశోధన కేంద్రాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో దీన్ని నిర్మిస్తూ ఉంది, ఈ రీసెర్చ్ సెంటర్ని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి డీప్ సీ అంటే సముద్ర గర్భము, సముద్ర గర్భంలో రకరకాల మైక్రోబ్స్ ఉంటాయి, సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు చాలా హెల్ప్ అవుతాయి, ముఖ్యంగా బయోటెక్నాలజీలో ఉపయోగిస్తారు. ఇటీవల కేరళ బ్యాసిల్లస్ సబ్టిలస్ అనే ఒక మైక్రోబ్ సూక్ష్మజీవిని రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. దాన్ని బయోటెక్నాలజీలో ఉపయోగిస్తారు, వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. సో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ సూక్ష్మజీవుల వల్ల. సో ఈ సూక్ష్మజీవుల్ని డీప్ సీ సముద్ర గర్భం నుంచి సేకరించి వాటిని నిల్వ చేసి, వాటిని స్టోర్ చేసి, వాటిపైన పరిశోధనలు చేసి మన అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి దానికోసం ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీని నిర్మిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇతర దేశాల్లో డిఫరెంట్ కంట్రీస్లో ఈ సూక్ష్మజీవులపైన పరిశోధనలు చేసేందుకు ల్యాబొరేటరీలు ఉన్నాయి, కానీ సముద్ర గర్భంలో ఉండే సూక్ష్మజీవుల పరిశోధన కోసం మొట్టమొదటిసారిగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు NIOT. మరి ఆ సముద్ర గర్భంలో ఉన్న సూక్ష్మజీవుల్ని వీళ్ళు ఎలా సేకరిస్తారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మత్స్య 6000 అనే ఒక సబ్మెర్సబుల్ వెహికల్ని తయారు చేస్తూ ఉంది. మత్స్య 6000 అనే ఒక మానవ సహిత వాహనాన్ని తయారు చేస్తూ ఉంది.
ఇది ఈ సబ్మెర్సిబుల్ వెహికల్, ఈ మానవ సహిత వాహనం ద్వారా హ్యూమన్స్ పరిశోధకులు సముద్ర గర్భంలోకి 6000 మీటర్ల వరకు, ఈ డీప్ సీలోకి 6000 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళి అక్కడ ఆ మైక్రోబ్స్, ఆ సూక్ష్మజీవుల్ని వీళ్ళు సేకరించవచ్చు, కలెక్ట్ చేయవచ్చు. సో మత్స్య 6000. నెక్స్ట్ వన్, ఒడిశాలో డాల్ఫిన్ గణన. ఒడిశాలో డాల్ఫిన్ల గణన, డాల్ఫిన్ సెన్సస్ ఇన్ ఒడిశా. ఒడిశా ప్రభుత్వానికి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ విభాగం, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ డాల్ఫిన్ సెన్సస్ని నిర్వహించింది. ఈ సెన్సస్ని ఒడిశా ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డాల్ఫిన్లు ఎంత పెరిగాయి, ఇక్కడ డాల్ఫిన్ అంటే గుర్తు రావాల్సింది మనకి గ్యాంగెటిక్ డాల్ఫిన్ గుర్తు రావాలి. గంగా డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జల జంతువు మనకి ఏది అంటే గాంగెటిక్ డాల్ఫిన్, గంగా డాల్ఫిన్. మరి ఇక్కడ మనకి సర్వే గురించి తెలుసుకోవాలండి. ఈ సర్వేని నిర్వహించింది ఒడిశా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్. 2026 సెన్సస్లో ఎన్నున్నాయని తేలింది అంటే ఒడిశాలో 765 డాల్ఫిన్స్ ఉన్నాయి, 765 డాల్ఫిన్లు ఉన్నాయని చెప్పేసి తేలింది. ఇక్కడ ఫస్ట్ మనకి గ్యాంగెటిక్ డాల్ఫిన్ గురించి కొద్దిగా తెలుసుకోవాలండి. గ్యాంగెటిక్ డాల్ఫిన్ అంటే గంగా డాల్ఫిన్. ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో ఇది నివసిస్తుంది. దీని సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ప్లాటనిస్టా గ్యాంగెటికా. ప్లాటనిస్టా గ్యాంగెటికా. మరి ఇప్పుడు ఈ సర్వేలో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి, ఏవే ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలండి. జస్ట్ మనకి ఆ 765 అని గుర్తుపెట్టుకోండి, 765 డాల్ఫిన్స్. ఇందులో ఇర్రవాడి డాల్ఫిన్స్ 208 ఉన్నాయి. ఇర్రవాడి డాల్ఫిన్స్ 208, హంప్ బ్యాక్ డాల్ఫిన్స్ 497. మనకి ఇక్కడ ఇర్రవాడి డాల్ఫిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇర్రవాడి అనేది మ్యాన్మార్, ఫిలిప్పైన్స్, ఈ సౌత్ ఈస్ట్ ఏరియాలో ఉండే ఒక రివర్ ఇర్రవాడి, ఆ నదీ ప్రాంతంలో ఉంటాయి ఇర్రవాడి డాల్ఫిన్స్. ప్రపంచంలో అత్యధికంగా ఇర్రవాడి డాల్ఫిన్లు ఉన్న దేశం ఏది అంటే మన ఒడిశాలోని చిలికా లేక్. ఒడిశాలోని చిలికా సరస్సులో అత్యధికంగా ఈ ఇర్రవాడి డాల్ఫిన్లు ఉంటాయి. సో చిలికా లేక్లో 159 ఇర్రవాడి డాల్ఫిన్లు ఉన్నట్టు తేలింది. అలానే ఒడిశాలోని గహిర్మాత మెరైన్ శాంక్చురీలో కూడా 474 హంప్ బ్యాక్ డాల్ఫిన్స్ ఉన్నట్టు తేలింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాటనిస్టా గ్యాంగెటికా, గంగా డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, అది వేరు ఇది వేరు గుర్తుపెట్టుకోండి. గంగా డాల్ఫిన్ వేరు, ఇర్రవాడి డాల్ఫిన్ వేరు. ఇందులో వివిధ రకాల జాతులు ఉంటాయి, స్పీషీస్. ఇక ప్రాజెక్ట్ డాల్ఫిన్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ డాల్ఫిన్ని భారత ప్రభుత్వం ఆగస్ట్ 15, 2020లో లాంచ్ చేసింది. ఆగస్ట్ 15, 2020లో. మరి ఇర్రవాడి డాల్ఫిన్ ఐయూసిఎన్ స్థితి వచ్చేసి, ఈ ఇర్రవాడి డాల్ఫిన్కి ఐయూసిఎన్ స్థితి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఐయూసిఎన్ అంటే ఎండేంజర్డ్, అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అలానే గంగా డాల్ఫిన్ కూడా ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్, అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. 3.25 లక్షల కోట్ల విలువైన రాఫెల్ జెట్ ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం. 3.25 lakh crore వర్త్ రాఫెల్ జెట్ డీల్కి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. రఫాలే ఫైటర్ జెట్లు ఇవి మనము ఫ్రాన్స్ నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నామని చెప్పేసి గతంలో తెలుసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా 3.6 lakh crore డీల్కి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాల కొనుగోలుకు ఎవరు అనుమతిస్తారు అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC, రక్షణ కొనుగోళ్ల మండలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ విల్ గివ్ అప్రూవల్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. మరి ఈ రక్షణ కొనుగోళ్ల మండలికి ఎవరు సారథ్యం వహిస్తారు అంటే డిఫెన్స్ మినిస్టర్. ఇట్ విల్ బి హెడెడ్ బై డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు ఈ రాఫెల్ జెట్స్ని కొనుక్కోవడానికి 3.25 lakh crore. ఇక మిగతా సైనిక పరికరాలు, వివిధ ఆర్మీ ఎక్విప్మెంట్తో కలిపి ఓవరాల్గా డీల్ అయితే 3.6 lakh crore. మొత్తం అయితే 3.6 లక్షల కోట్లను గుర్తుపెట్టుకోండి. కేవలం రఫాలే డీల్ కోసం అయితే 3.25 lakh crore. మరి ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకునింది. మరి ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ని ఎవరు తయారు చేస్తారంటే ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ. ఫ్రాన్స్కి చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రభుత్వ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. మరి ఇప్పుడు 114 రఫాలే జెట్స్ని కొంటా ఉన్నాం. ఎన్ని మనము
114 రఫాల జెట్లని మనము వీటిని సేకరించబోతా ఉన్నాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆ 114లో 88 రఫాల జెట్స్ సింగిల్ సీటర్, ఒక సీటును కలిగి ఉంటాయి. 26 రఫాల జెట్లు ట్విన్ సీటర్, 2 సీట్లు కలిగి ఉంటాయి. మనం తెలుసుకున్నాం కదా, రఫాలే అనేది ట్విన్ ఇంజన్, ఇందులో 2 ఇంజన్లు ఉంటాయి. మనం ట్రిక్ కూడా గుర్తుపెట్టుకున్నాం, ఫ్రాన్స్తో నుంచి మనం కొంటా ఉన్నాం కాబట్టి ఇండియా ఫ్రాన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి, ఇండియా ఫ్రాన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి 2 ఇంజన్లు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక రఫాలే అనేది ఇది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్ కాదు, 4.5 జనరేషన్ ఫైటర్ జెట్, 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. మరి ఈ 114 రఫాలే జెట్స్లలో మనకి ఫ్రాన్స్కి చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 18 జెట్స్ని ఆ కంపెనీ మనకి సప్లై చేయబోతా ఉంది. ఇక మిగతా జెట్స్ అన్నీ కూడా ఇండియాలోనే వీటిని తయారు చేయబోతా ఉన్నారు, ఇండియాలోనే వీటిని డెవలప్ చేయబోతా ఉన్నారు. మరి దానికి అవసరమైన సాంకేతికత ఎవరు అందిస్తారు? టెక్నాలజీ వచ్చేసి ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతికత బదిలీ, అంతే కదా. మనకు ఆ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఇస్తేనే మనము తయారు చేస్తాం. బట్ స్వదేశీ ఎక్విప్మెంట్ కావచ్చు, అంటే మన సాంకేతికత కూడా ఉంటుంది, వాళ్ళు కూడా కొద్దిగా అందిస్తారు. సో ఇది అండి. ఇక రఫాలే ఫైటర్ జెట్స్ని మన ఆపరేషన్ సింధూర్లో కూడా వీటిని ఉపయోగించారు. నెక్స్ట్ వన్, చాంగ్ క్రాండాల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2026. చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డ్స్ అండి. అవార్డ్స్ వచ్చినప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఎవరికి వచ్చింది, ఎవరు ఇస్తారు, ప్రైజ్ మనీ ఎంత, అలాంటి బేసిక్ డీటెయిల్స్. ఈ అవార్డు ఒక మెడికల్ అవార్డు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐ కేర్కి సంబంధించి, ఈ యొక్క కంటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అవార్డు. ఈ అవార్డు 2 ఇండియన్ డాక్టర్స్కి వచ్చింది. పుదుచ్చేరికి చెందిన 2 ఇండియన్ డాక్టర్స్కి వచ్చింది. వాళ్ళ పేర్లు వచ్చేసి డాక్టర్ ఆర్ వెంకటేష్, మరొకరు డాక్టర్ హరిప్రియా ఆనంద్, ఈమె మహిళా డాక్టర్. వీళ్ళిద్దరు కూడా పుదుచ్చేరికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఐ డాక్టర్స్ అని చెప్పవచ్చు, కంటికి సంబంధించిన డాక్టర్లు. వీళ్ళు అరవింద్ ఐ కేర్ సంస్థలో వీళ్ళు డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. సో మరి ఈ అవార్డు విషయానికి వస్తే, ఈ అవార్డుని ఇచ్చేది అమెరికాకు చెందిన ఒక సంస్థ, అమెరికన్ సొసైటీ ఆఫ్ కెటరాక్ట్ అండ్ రీఫ్రాక్టివ్ సర్జరీ ఫౌండేషన్. అమెరికన్ సొసైటీ ఆఫ్ కెటరాక్ట్ అండ్ రీఫ్రాక్టివ్ సర్జరీ ఫౌండేషన్ సంస్థ. కెటరాక్ట్ అంటే కెటరాక్ట్ సర్జరీ, కళ్ళకు శుక్లాలను తొలగిస్తారు కదండి, అదే కెటరాక్ట్ సర్జరీ. మరి ఈ అవార్డుని ఏప్రిల్ 11th 2026లో ఏప్రిల్ 11th వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డుని వీళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. జస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ అవార్డుని ఫస్ట్ టైం 2017లో ఈ అమెరికన్ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రైజ్ మనీ వచ్చేసి $1 lakh $1,00,000. ఈ ప్రైజ్ మనీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కావాలి అనుకుంటే ఈ యొక్క ఐ కేర్ ఆర్గనైజేషన్కి, ఐ కేర్ సంస్థలకి, అంటే కంటికి సంబంధించిన కంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన సంస్థలకి డొనేట్ చేయాలి అనుకుంటే కూడా డొనేట్ చేయవచ్చట. సో ఇది చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డు. మరి వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఈ యొక్క ఐ కేర్కి సంబంధించి, కంటి శస్త్రచికిత్సలకు సంబంధించి చాలా అద్భుతమైన సేవలు అందించారన్న కారణం చేత వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ R&D స్పెండింగ్ ర్యాంకింగ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చులకు సంబంధించిన ర్యాంకింగ్. ఈ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అంటే ఏంటి? లేబొరేటరీలు ఎన్ని జర్నల్స్ విడుదలవుతూ ఉన్నాయి, ఎన్ని పబ్లికేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు, అది రీసెర్చ్. డెవలప్మెంట్, ఈ R&D విభాగం పైన ప్రపంచంలో ఏ కంట్రీ అత్యధికంగా ఖర్చు పెడతా ఉంది అని చెప్పేసి వైపో సంస్థ, జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, స్విట్జర్లాండ్లోని జెనీవా హెడ్ క్వార్టర్స్గా ఉన్న వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది 2024-25 గాను, 2024-25 గాను. ఈ ర్యాంకింగ్స్ని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భాగంగా పబ్లిష్ చేశారు. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయరే మనం ఈ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో అగైన్ దీనికి సంబంధించి ఇచ్చాడు కాబట్టి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఫస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి తెలుసుకుందామండి. తర్వాత R&D పైన ఏ దేశం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రపంచ నూతనాత్మక సూచిక, ప్రపంచ ఆవిష్కరణల సూచిక, బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మరియు పోర్ట్లాన్స్ ఇన్స్టిట్యూట్ సహకారంతో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మనం డిస్కస్ చేసుకున్నాం, పోర్ట్లాన్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఆ ఇండెక్స్ పేరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 లాస్ట్ ఇయర్ విడుదలయ్యింది. అది 18th ఎడిషన్, 18వ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఇండియా 38th ప్లేస్లో ఉంది, 38వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ అంటే ఏంటి? నూతనాత్మకత, ఆవిష్కరణలు. ఏ దేశము ఈ యొక్క ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెడతా ఉందన్న విషయం సంబంధించి. మరి టాప్ 3 వచ్చేసి టాప్ కంట్రీ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా, ఫోర్త్ సౌత్ కొరియా, ఫిఫ్త్ సింగపూర్. ఇండియా వచ్చేసి 139 దేశాలకు గాను 38వ స్థానంలో ఉంది. ఇది GIIకి సంబంధించి. మరి ఇప్పుడు ఈ GII 2025 ప్రకారము R&D స్పెండింగ్స్, ఈ పరిశోధన మరియు అభివృద్ధిలో ఎవరెంత ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. చైనా అగ్రస్థానంలో ఉంది. చైనా 2024లో $785.9 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టింది. సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ సౌత్ కొరియా. ఇండియా 7th ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా 7th ప్లేసు. ఇండియా 2024లో $75.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టాము R&D పైన. ఇక 2024లో ప్రపంచవ్యాప్తంగా 2.87 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ R&D పైన ఖర్చు పెట్టారు. ఇది 2023-24తో పోల్చుకుంటే 3% ఎక్కువ. ఇక అత్యధికంగా R&D ఖర్చు వాటా వచ్చేసి ఆసియానే. ప్రతి 100 రూపాయల్లో 45 రూపాయలు ఆసియానే ఖర్చు పెడతా ఉంది, 45% షేర్. నెక్స్ట్ వన్, సైక్లోన్ గెజని మెడగాస్కర్ని టచ్ అయింది. మెడగాస్కర్ కంట్రీ, ఈ మెడగాస్కర్ కంట్రీ మీరు చూస్తే ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఈ మెడగాస్కర్ని టచ్ చేసి మెడగాస్కర్ మెడగాస్కర్ పోర్ట్ నగరమైన తోమాసినా అనే ప్రాంతం వద్ద ల్యాండ్ ఫాల్ అయింది. మన ఎగ్జాంపుల్ తెలుసుకోవాల్సింది మనకి సైక్లోన్కి డిఫరెంట్ నేమ్స్. సైక్లోన్ అనేది ఇది మనకి ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఏర్పడేవి ట్రోపికల్ తుఫానులు అంటారు. మరి ఇప్పుడు మెడగాస్కర్ని టచ్ చేసింది. మనకి సైక్లోన్స్ ఇవి లో ప్రెషర్ తుఫాన్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వార్మ్ ఓషన్ వాటర్స్, వేడిగా ఉన్న ఈ యొక్క సముద్రాలలో ఏర్పడే అల్పపీడన తుఫానులే సైక్లోన్స్. మరి వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అయితే వీటిని సైక్లోన్స్ అంటారు. ఈ సౌత్ చైనా సీ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో వీటిని టైఫూన్స్ అంటారు. ఆస్ట్రేలియాలో అయితే వీటిని విల్లీలు అంటారు. అట్లాంటిక్ ఓషియను, కరేబియా సముద్ర ప్రాంతంలో వీటిని హరికేన్స్ అంటారు. నెక్స్ట్ వన్, సింగరేణి సంస్థకు కొత్త CMDగా జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ IAS ఆఫీసర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు రెస్పాన్సిబిలిటీని స్వీకరించారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపాయింట్మెంట్స్ డైరెక్ట్గా అండి. ఇక సింగరేణి తెలంగాణ, సింగరేణి ఇటీవల చాలా ఘనతలు సాధించింది. ముఖ్యంగా సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ, కోల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. మరి సింగరేణి ఇటీవల కర్ణాటకలో గోల్డ్ కాపర్ కాపర్ని ఉత్పత్తి చేయడం కోసం, మైనింగ్ చేయడం కోసం లైసెన్స్ కూడా పొందింది. సో ఇట్లా ఇండియాలో గోల్డ్ కాపర్ మైనింగ్ లీజుల్ని పొందిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ సింగరేణి. ఇండియాలో గోల్డ్ కాపర్ మైనింగ్ లీజ్ పొందిన ఫస్ట్ కోల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అంటే సింగరేణి. ఇక సింగరేణి జనరల్గా తెలంగాణలో బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. కానీ ఫస్ట్ టైం తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో కూడా కోల్ని ఉత్పత్తి చేయడం కోసం, బొగ్గును ఉత్పత్తి చేయడం కోసం లైసెన్స్ పొందింది. అది ఏ రాష్ట్రం అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గును ఉత్పత్తి చేయబోతా ఉంది సింగరేణి. నెక్స్ట్ వన్, ICAI అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్ బాధ్యతల స్వీకరణ. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇది చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే మనకి ఈ IT రిటర్న్స్ వీళ్ళు తయారు చేస్తారు, IT రిటర్న్స్ దాఖలు చేస్తారు కదా.
సో ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి 74వ ప్రెసిడెంట్గా 74th ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన డి ప్రసన్న కుమార్ ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్. ఈయన ఈ పదవిలో 1 year పాటు కొనసాగుతారు. 2026-27 ఇయర్కు గాను 2026-27 ఆర్థిక సంవత్సరం కాలానికి గాను ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ రేడియో డే, అంతర్జాతీయ రేడియో దినోత్సవం అండి. ఇక రేడియోకి సంబంధించి మనకి మొబైల్ ఫోన్స్లో ఉంటుంది కానీ రేడియో వినడమే లేదు. సో ఈ రేడియో ప్రసంగాలు, రేడియోని బాగా ఉపయోగించుకోవాలి, అవేర్నెస్ తీసుకురావాలన్నట్టు ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి యునెస్కో సహకారంతో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో సంస్థ సహకారంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో వరల్డ్ రేడియో డే February 13. మరి February 13 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 1946 February 13, 1946 సంవత్సరం February 13న యుఎన్ రేడియో ఏర్పాటైంది, ఐక్యరాజ్య సమితి రేడియో ఏర్పాటైంది. మరి థీమ్ వచ్చేసి ఇయర్ రేడియో అండ్ ఏఐ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ వాయిస్. రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ వాయిస్. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేది ఒక సాధనం మాత్రమే. దీన్ని మనము అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలి, సపోర్ట్గా ఉపయోగించుకోవాలి, అంతేగాని మనుషుల్ని ఇది రీప్లేస్ చేయకూడదు. ఇప్పుడు రేడియోలో ప్రసంగాలు, రేడియో కోసము ప్రత్యేకంగా పర్సన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము వాయిస్గా ఉపయోగించకూడదు అని అర్థం వస్తుంది. సో ఇది హ్యూమన్స్ని రీప్లేస్ చేయకూడదు అనేసి. రేడియో అండ్ ఏఐ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ వాయిస్. ఇక నేను అడిగిన క్వశ్చన్, భారతదేశంలో 100% ఇన్సూరెన్స్ కవరేజ్ను సాధించిన జిల్లా ఏది అంటే ఆల్వార్ డిస్టిక్, రాజస్థాన్. ఇక ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ టార్గెట్ వచ్చేసి 2047, 2047 కల్లా అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ని అందించాలని చెప్పేసి భారత ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సేవా తీర్థ్ కాంప్లెక్స్, కర్తవ్య భవన్ 1 and 2, భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం మేజర్ పోర్ట్ వివో చిదంబరనార్ పోర్టు, స్త్రీ సురక్ష పథకాన్ని లాంచ్ చేసిన కేరళ, హ్యాపీ సండే ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్, శ్వేత విప్లవం 2.0 సహకార మంత్రిత్వ శాఖ, న్యూస్ సిపిఐ బేస్ ఇయర్ 2024, ప్రపంచంలో మొట్టమొదటి సముద్రగర్భ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో డాల్ఫిన్ సెన్సస్, 3.25 లక్షల కోట్ల విలువైన రాఫెల్ జెట్ ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం. ఈ ఫ్రాన్స్తో మనకి భారతదేశానికి అతిపెద్ద డిఫెన్స్ డీల్ అండి ఇది, ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ డీల్ విత్ ఫ్రాన్స్. చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2026, R&D ఖర్చులపై వైపో నివేదిక, సైక్లోన్ గెజని మెడగాస్కర్, సింగరేణికి కొత్త CMD, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్, వరల్డ్ రేడియో డే February 13th. That's it. These are today's current events. We'll meet you again tomorrow and thank you everyone.